మాత్రం తమర ద్వారా ఈ సభకి ఇప్పుడు కొన్ని తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా గతంలో ఈ ధరణి అనేది ఏర్పాటు చేసేటప్పుడు 3 మాడ్యూల్స్తో స్టార్ట్ అయింది అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఈ 3 మాడ్యూల్స్ వల్ల 3 సంవత్సరాల 1 నెల వచ్చేసరికి 33 మాడ్యూల్స్గా మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే చదువురాని నిరుపేదల్లో కొద్దిగా భూమి కలిగి ఉండే నిరుపేదలు, బక్క చిక్కిన రైతులు, వారు తెలిసి తెలియక వారు భూమి రికార్డులో కనపడడం లేదని ఒక మాడ్యూల్లో అప్పీల్ చేస్తే, ఇది నువ్వు ఈ మాడ్యూల్లో కాదు అప్లై చేయాల్సింది 33వ మాడ్యూల్లో చేయాలంటారు, 33లో చేస్తేనా 27లో అంటారు. ఇలా రింగాట ఆడుకునే వాళ్ళ అధ్యక్ష. ఏదైతే ఆనాటి ధరణిని స్వదేశ సంస్థ అని చెప్పి ముందు ఒక కంపెనీకి ఇచ్చి, ఆ స్వదేశ సంస్థ నుంచి వారి స్వలాభం కోసం విదేశ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2,76,00,000 చిల్లర ఎకరాల ఆస్తిని విదేశ సంస్థ చేతిలో పెడితే, ఆ విదేశ సంస్థ నుంచి నిన్న డిసెంబర్ 1వ తారీఖున పూర్తిగా స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి ఆనాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఈనాడు ఎన్ఐసికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో ఈ రాబోయే రోజుల్లో ఈ భూభారతి ద్వారా 33 మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ 6 మాడ్యూల్స్తో దీన్ని పునఃప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు, గతంలో మనకి పానీ నకళ్ళు మాన్యువల్గా రాసేటప్పుడు 32 కాలాలుండే అధ్యక్ష. ఈ 32 కాలాల యొక్క ఉద్దేశం, ఆ భూమి స్వభావం, ఆ భూమి గతంలో ఎవరిది, దానికి పట్టాదారులు ఎవరు, ఇది మాగానినా మెట్టనా, ఇది సాగులో ఉందా సాగులో లేందా, ఇది కొండలు గుట్టల వాగులు వంకల, ఇలా 32 కాలాల్లో మెన్షన్ చేసేది అధ్యక్ష. అటువంటిది ధరణి పుణ్యమా అంటూ కేవలం ఒకే కాలం అధ్యక్ష. ఆ కాలంలో కనబడితే కనబడినట్టు, కనబడకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవటమో, రోడ్ల పాలవ్వటమో, మతి చెలించి రోడ్ల మట్టి తిరగటమో జరిగేది అధ్యక్ష. దాన్ని ఏదైతే ఎన్ఐసి ద్వారా ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో ఈ భూభారతిని, రాబోయే రోజుల్లో 11 కాలాలతో ఈ రికార్డుని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరుస్తారు.